అసలు బెడ్డే దిగనివ్వడం లేదే, ఏ పని చేయనివ్వట్లేదే. ఫుడ్ కూడా బెడ్ దగ్గరికే వస్తుంది. కనీసం చెయ్యి కడుక్కోవడానికి కూడా సింక్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఎవరైనా వీక్గా ఉంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పేస్తారు. ఏందమ్మీ ఆలోచిస్తా ఉండవు? నువ్వు జగదాత్రిని అన్న మాటల గురించా, లేదా కౌశికి నిన్నన్న దాని గురించా? లేదత్తయ్య, హేమ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నా. మీ ఏం చెప్పుండది? హేమ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు తనని ఎలా పనులు చేయనివ్వటం లేదు, ఎలా తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నారా అని. ఆలోచించి ఏం ఉపయోగం అమ్మీ? ఆ పిల్ల అదృష్టం చూసి మురిసిపోవడం తప్ప మనకి జాగిరి తప్పదు కదా. తప్పుతుందత్తయ్య, నేను చెప్పబోయే మాట వింటే మనక చాకరీ తప్పుతుంది. ఏంది ఆ మాట? నేను ప్రెగ్నెంట్ అని చెప్తా, ప్రెగ్నెంట్ అని చెప్తా, ప్రెగ్నెంట్ అని చెప్తా, ప్రెగ్నెంట్ అని చెప్తా. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది నిజమా? నువ్వు నెల తప్పుండావా? ఎన్ని దినాలు నాకెందుకు చెప్పలేదు? అయినా కడుపుతో ఉంటే బరువులు ఎత్తకూడదని నీకు తెలీదా? పనులు చేయకూడదని మర్చిపోయి ఉండావా? అవును, ఈ విషయం అబ్బుడికి చెప్పుండావా? ఉండు, నేనేళ్ళి చెప్తా. అత్తయ్య ఆగండి. నేను ప్రెగ్నెంట్ అని చెప్తా అన్నాను. నేను ప్రెగ్నెంట్ అని చెప్పానా? ఏందమ్మీ నువ్వు చెప్పేది? అంటే అబద్ధం చెప్దామంటావా? ఇంటి పని నుంచి ఆ జగదాత్రి వాళ్ళ టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదత్తయ్య. నువ్వేమంటా ఉండవో నాకేం అర్థం కావడం లేదమ్మీ. నేను నెల తప్పినట్టు యాక్ట్ చేస్తా. అప్పుడు డాక్టర్ని పిలిపిస్తారు. మనం డాక్టర్ని మేనేజ్ చేసి నేను నీరసంగా ఉన్నానని, కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పేద్దాం. ప్రెగ్నెంట్ కాబట్టి నాకు, నన్ను చూసుకోవాలి కాబట్టి మీకు కంప్లీట్ రెస్ట్ దొరుకుతుంది. అప్పుడు మనం ఇంట్లో పనులు చేయటం కాదు, మన పనులు కూడా ఇంట్లో వాళ్ళే చేస్తారు. ప్లాన్ బాగానే ఉంది గాని నిజం బయటపడిన రోజు మనల్ని బతుకునివ్వరమ్మీ. ఇలానే రోజు పనులు చేసుకుంటూ ఉంటే బతకవత్తయ్యా. మంచి ప్లాన్ అత్తయ్య, వర్కౌట్ అవుతుంది. నా మాట వినండి. సరేలే అమ్మీ, నీ మాట మీద నమ్మకంతో ఒప్పుకుంటా ఉండా. అట్నే చేద్దాంలే. ఎస్, అయితే రెస్ట్ తీసుకోవటానికి రెడీగా ఉండండి. అమ్మా, ఇంకేం పనులున్నాయమ్మీ? అవును, అన్ని వంటలు చేసావు కదా, మళ్ళీ ఈ బీట్రూట్ కర్రీ దేనికి? నిషికి చపాతీలోకి ఫ్రై లేకపోతే తినదు కదా, అందుకే తన కోసం చేస్తున్నాను. మధ్యాహ్నం మనల్ని అందరి మధ్యలో అన్ని మాట్లాడిన నిషిక కోసం నువ్వు స్పెషల్ కర్రీ చేస్తున్నావా? నా చెల్లి నన్ను బాధ పెట్టిందని నా చెల్లిని తిరిగి బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా కేదార్. అలా చేస్తే ఇక నాకు తనకి తేడా ఏముంది? అర్చిందని అమ్మ మీద, స్ట్రిక్ట్ గా ఉన్నాడని నాన్న మీద, గొడవ పడ్డామని తోడబుట్టిన వాళ్ళ మీద పగ పెంచుకోగలమా చెప్పు? నువ్వు మరీ మంచితనానికి మదర్లా తయారవుతున్నావు దాత్రి. నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నిషిక ఆటలు చెల్లుతున్నాయి. సర్లే, లేట్ అవుతుంది కానీ చేస్తాను. ఎలాగూ ఫ్రై నిషిక ఒక్కతే తింటుంది కాబట్టి వంటంతా అయ్యాక దాత్రి చూడకుండా ఉప్పు కలిపేస్తే దెబ్బకి దేవుడు కనిపించాలి. ఉప్పు డబ్బా కనిపించకుండా దాచేస్తాను. ఛే! మనశ్శాంతిగా రివెంజ్ ప్లాన్ కూడా చేసుకొనివ్వడం లేదు. అదిగో సరుకులు వచ్చేసినట్టున్నాయి, పద. మేడం, మీరు పంపించిన లిస్టులో అన్ని సరుకులు తీసుకొచ్చాను. సరే, లోపల పెట్టండి. అలాగే మేడం.
నోటికొచ్చినట్టు తిట్టి కడుపు నిండా తిని పడుకుందామనే నా దాత్రిని బాధ పెట్టినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి నిషిక. ఇస్తా. సరుకులు ఎక్కడ పెట్టాలో చూపిస్తారా మేడం? వదిలేనా, ఇక్కడే పెట్టేసి వెళ్ళండి, మేం లోపల పెట్టుకుంటాం. సరే సరే. ఏంటి అలా చూస్తున్నారు? అన్నింటినీ నీట్గా స్టోర్ రూమ్లో పెట్టేయండి. పెట్టాల్సింది పని చేయాల్సింది మీరు నిషిక. నిషిక వాళ్ళ అవును దాత్రి, ఇప్పుడు నువ్వు నేను వంట చేస్తున్నావు, పైగా ఇంటి పని చేయాల్సింది నిషిక వాళ్లే కదా. యో అబ్బి, సామాన్ని లోపల పెట్టే ఆపి మమ్మల్ని పని చేయమంటా ఉండవింది. డోర్ డెలివరీ అంటే డోర్ ముందుకు తెచ్చి డెలివరీ చేయడం అని అర్థం పిన్ని. ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేయాలి కదా, అందుకే అతని పని అతను చేయగానే వెళ్ళిపోమని చెప్పాను. కరెక్ట్గానే చెప్పాను కదక్క? కరెక్ట్ కేదార్. హా. ఇవన్నీ లోపల పెట్టాల్సింది నిషి వాళ్ళే. వదిన చూడ్డానికి చాలా బరువుగా ఉన్నాయి. నిషి ఎక్కువ బరువులు మొయ్యలేదు. బరువు బాధ్యతలు తెలియదు కాబట్టే ఇలా తయారయ్యారు జగదాత్రి. ఈ మాత్రం పని చేస్తే కానీ వాళ్ళకి వాటి విలువ అర్థం కాదు. ఇగో చిత్తూరు చిలక, ఏందట సుత్తా ఉండవు? ముందుకు రామ్మి, మోటార్ నెత్తిన పెడతా, లోపల పెడదు గాని. యో, నా వయసు ఏంది? నువ్వు చేయమంటున్న పనులేంది? ఆ బరువుకి నా నరాలు చిట్లిపోతే, నా ఎముకలు ఇరిగిపోతే, నా జాయింట్లు జారిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సారీ అని ఒక ముక్క చెప్పలేదని మనుషుల్ని ఎంతగా హింసించడం తప్పు తెలిసినా? వయసు అయిపోయి ఉండదన్న జాలి కూడా లేకుండా ఒకటే చంపుతా ఉండారు. సరే సరే సర్లే, ఏడవకు. ఈ పొడుగు నువ్వు రెస్ట్ తీసుకో, నీ కొడుకు కొడవలు చేస్తారులే. బతికించావు స్వామి అనే అమ్మో. చూస్తారేంట్రా, కానివ్వండి. నేనెందుకు చేస్తాను? అసలు నాకేం సంబంధం? భార్య ప్రతి కష్టంలో సగభాగం భర్తదే కదా యువరాజ్. సర్లే యువరాజ్, ఇవే కదా, లోపల పెట్టిద్దాం.